నమస్కారం, నా పేరు భార్గవ్. మీరు చూస్తున్నారు భార్గవ్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్ర బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి పైన ఆంధ్ర బ్యాంక్ అని టైప్ చేయండి. ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ అని ప్రెస్ చేయండి. కింద సైన్అప్ కనిపిస్తుంది కదా, సైన్అప్ మీద క్లిక్ చేయండి. డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ కార్డ్ నెంబర్, ఏటీఎం పిన్, ఎక్స్పైరీ డేట్ మరియు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కింద ఓకే బటన్ ప్రెస్ చేయండి. నేను నెక్స్ట్ స్క్రీన్లో కలుస్తాను. ఇదే ఫ్రెండ్స్ నెక్స్ట్ స్క్రీన్లో కనిపించేది. దీని తర్వాత కింద హోమ్ అని కనిపిస్తుంది కదా, కింద ప్రొసీడ్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. మీరు లాగిన్ అయ్యేదానికి ఒక పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 4 డిజిట్ పిన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే బటన్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు హోమ్ బటన్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇంతకుముందు మీరు పాస్వర్డ్ సెట్ చేస్తున్నారు కదా, అది ఎంటర్ చేసేసి పైన పక్కన ఆరో మార్క్ని క్లిక్ చేయండి. ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఓటీపీ ఇంకా రాలేదు కాబట్టి నేను రీజనరేట్ ఓటీపీ అంటే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఓటీపీ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్, మనకి చూడొచ్చు. ఓకే బటన్ మీద క్లిక్ చేసేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఆంధ్ర బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, ఫండ్ ట్రాన్స్ఫర్ అలాంటివన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ ఐఎంపీఎస్ కనిపిస్తుంది కదా, మీరు ఎప్పుడైనా పంపించుకోవచ్చు. ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ టు అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది కదా, సెకండ్ వన్, దాన్ని క్లిక్ చేశారంటే మీ ఎంపిన్ ఒకసారి ఫస్ట్ మీరు చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కింద పేమెంట్స్ కనిపిస్తుంది కదా, పేమెంట్స్ క్లిక్ చేశారంటే మీరు బిల్ పే, రీఛార్జ్, డొనేషన్ అటువంటివన్నీ చేసుకోవచ్చు. ఇంకా మీరు అదర్ సర్వీస్ మీద క్లిక్ చేస్తే మీరు ఏమైనా చెక్ స్టాప్ చేసుకోవచ్చు, స్టేటస్ తెలుసుకోవచ్చు, మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా సెలెక్ట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మై సెటప్ మీద క్లిక్ చేశారంటే మీకు ఏమైనా డబుల్ అకౌంట్స్ ఉంటే అకౌంట్ అనేది మార్చుకోవచ్చు. వేరే అకౌంట్ కూడా ఇక్కడే చూసుకోవచ్చు, 2 అకౌంట్స్ ఒకేసారి. లాగిన్ పాస్వర్డ్ అవన్నీ చేంజ్ చేసుకుంటే కనిపిస్తుంది, ఇక్కడ నొక్కి చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా ఈమెయిల్ ఐడి అటువంటివన్నీ అప్డేట్ చేసుకుంటే ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దేనికైనా మనం మెయిన్ ఎంపిన్ అనేది చేంజ్ చేసుకుంటే కింద చేంజ్ ఎంపిన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీ ఓల్డ్ ఎంపిన్ అనేది సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఇది లాగిన్ పాస్వర్డ్ కదా, ఎంపిన్ అనేది మనకి మెసేజ్లో వస్తుంది కదా, ఇంతకుముందు వచ్చింది మనకి మెసేజ్. ఆ మెసేజ్లో ఉంటుంది మన ఎంపిన్ అంటే ఏందో చూడొచ్చు. మనకు 3361 అని వచ్చింది కదా ఎంపిన్ అనేది, అది వాళ్ళు ఇచ్చారు. దాన్ని మనం ఇక్కడ మనం న్యూ ఎంపిన్గా చేంజ్ చేసుకోవచ్చు. ఎంపిన్ మరియు లాగిన్ పాస్వర్డ్ రెండు ఒకటే ఉండకూడదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఇక్కడ ఐఎంపీఎస్ ఒకసారి సెలెక్ట్ చేసుకున్నారంటే, ఇప్పుడు ఫండ్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేశారంటే మీ అకౌంట్ నెంబర్ వస్తుంది. మీ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇంకా ఏ అకౌంట్ నెంబరు ఒకసారి ఎంపిన్ అని సెలెక్ట్ చేసేసుకోండి. దాంతో మీ ఏ అకౌంట్ పంపించాలనుకుంటున్నారో అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, అమౌంట్, రిమార్క్స్ అన్నీ ఎంటర్ చేసి ఒక బటన్ మీద క్లిక్ చేశారంటే వాళ్ళ అకౌంట్లో మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఆంధ్ర బ్యాంక్ వారి మొబైల్ బ్యాంకింగ్. కింద లాగౌట్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు లాగౌట్ అయిపోతారు. ఇది ఫ్రెండ్స్ ఆంధ్ర బ్యాంక్ వారి మొబైల్ బ్యాంకింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకేం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. మా ఛానల్లోకి అప్డేట్స్ పొందడానికి మీకు కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.